ఓ 20 ఏండ్ల వెనక పోన్రుల్లా ఊర్ల పొంట ఏడిపోయినా పక్షులు కానొచ్చేటి, అడవుల నడిమిట్లకెళ్ళి పోతుంటే చాలా జీవాలు తొవ్వ బందుకే కానొచ్చేటి. కానీ ఇప్పుడు చూద్దామన్నా కనబడతలేవు. అంతా మన పుణ్యమే మరి. అడవులు పోతం పెట్టుడు, ఆతవన్నం గలీజ్ చేసుడు. ఇక ఏడికెళ్ళి బతుకుతాయి, ఎట్లా బతుకుతాయి? జీవాల మీద పాయిరం ఉన్నోళ్ళు ఆడాడ కొన్నిటిని పెంచుతున్నారు. అగో అసంటి ఓ జాగ ముచ్చట్నే ఇది. వంతారా మీద ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జి చలమేశ్వర్ సార్ కు పనొప్ప చెప్పింది. 15 రోజుల రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటది. వంతారా అంటే తెలుసు కదా, రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ నడిపేది. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ 3000 ఎకరాలలో 200 తీవ్ర జాతుల 1.5 జీవరాశిని చాస్తున్నాడు. దునియాలో ఇంత పెద్దది ఇంకోటి లేదంటే చూడుండ్రిగా. వీటి మంచి షెడ్యూల్ చూసుకోవడానికి బగ్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు, మంచి మంచి తిండి పెడతారు, సుస్థ అయితే చూస్తానికి డాక్టర్లు ఉంటారు. హల్కగా చెప్పాలంటే ఇది ఒక జీవరాశి ప్రపంచము. గా నడుమ ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి అంతా తిరిగి తారీఫ్గానే చేసిండు ఇంత మంచి కార్యం చేస్తున్నందుకు. అవు మరి ఈడ లేని జీవరాశి ఉండదేమో. అయితే బయట దేశాలకెళ్ళి రూల్స్ తప్పిదేస్తున్నారు. ఎంత కొన్నారు, పర్మిషన్ ఉందా లేదా, కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందని ఒకళ్ళు దేశం పెద్ద కోట్ల కేసేస్తే ఎంక్వైరీకి ఆర్డర్ వచ్చింది అన్నట్టు. అనంత్ అంబానీ గారేమో జీవరాశి మీద పైరం తోటి ఇవన్నీ తెచ్చిన అంతా రూల్స్ ప్రకారమే చేసినాము, మొత్తం కాగితాలు చూపిస్తాము అంటున్నాడు. ఇక సిట్ విచారణలో ఏం తెలుస్తుందో గానీ ఎన్నడు చూడని తీరొక్కటి ఇక్కడ చూస్తున్నాం కదా.